ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు డిఎస్పి గారు మీరు వర్క్ చేశారు. ఇప్పటికీ కరెంట్ సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే పాట నేను పర్టికులర్గా లైవ్ చేస్తుంటే ఇప్పటికీ ఆడియన్స్ ఆ పాట అడిగి చూస్తూ ఉంటారు. అంత సూపర్ మ్యూజిక్ మీ కాంబినేషన్లో కరెంట్ తర్వాత. అంటే డిఎస్పి గారు మ్యూజిక్ అంటే ఆయన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్టే. ఇప్పటివరకు ఆయన హిట్ కాదు అని చెప్పడానికి ఏం లేదు. సో మళ్ళీ సెకండ్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు సో ఆల్రెడీ మీకు ర్యాపప్ ఉంది. సో పర్టికులర్గా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఏమన్నా ఎలాంటి వర్క్ జరిగింది? యూజువల్లీ డిఎస్పీ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. కరెంట్ అప్పుడు చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. అంత ఎలా ఉంటుంది మధ్య మధ్య రిలేషన్షిప్. ఈ సినిమాకి వచ్చేసి నేను పట్ల ఒకటే అండి. ఎందుకంటే సుకుమార్ గారు, దేవి గారు, వాళ్ళ ర్యాండీ గారు వాళ్ళ కాంబినేషన్ పాటలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో నేను కూర్చుంటున్నాను. అక్కడే నేను చాలా వరకు సాటిస్ఫై అయిపోయాను. ఫ్రాంక్ అంటే సాటిస్ఫై అంటే అదే గొప్పగా ఫీల్ అయిపోయాను నేను. సో అప్పుడు నేను ఫస్ట్ సాంగ్ చేసేటప్పుడు సుకుమార్ గారును ర్యాండీ గారు కూర్చున్నారు, సుకుమార్ గారు దేవి గారు కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను అండి. కథ చెప్పాను అంతా. సో దేవి గారు నచ్చేసింది, ఫుల్ హ్యాపీ. సో అప్పుడు ట్యూన్ చేద్దాం అనుకున్న టైంలో అసలు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందని నేను చూశానండి. నిజం చెప్పాలంటే ఏముంటుంది, చాలా సింపుల్ వర్కింగ్ స్టైల్ వాళ్ళకి. బేసికల్గా నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇద్దరు జీనియస్లు కలిస్తే ఆటోమేటిక్గా మంచి వర్కే వస్తుంది. దాంట్లో పెద్ద ఆలోచించాల్సిందే లేదు. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏదో పెద్ద సుకుమార్ గారు ఏదో వర్క్ చేసేసి దేవి గారు ఏదో వర్క్ చేసేసినట్టు ఏం ఉండదండి. సింపుల్ అలా కూర్చున్నాము. ఆయన అప్పటికప్పుడు అన్నారు ఇలాగా ఏంటి మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవీట్ ఓకే అని అన్నారు. వినగానే నచ్చేసింది. కానీ వాళ్ళిద్దరు ఎంత గొప్పలు అంటే చూడండి, ఆయన పాడాడు, దేవి గారు పాడారు, అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ మెస్మరైజింగ్లో ఉన్నాను. ఆహా వీళ్ళిద్దరు ఇలా వర్క్ చేసి ఇద్దరు పక్కన కూర్చున్నానని. సుకుమార్ గారు ఏమో అద్భుతంగా ఉంది డార్లింగ్, సూపర్గా ఉంది, సూపర్ సాంగ్ అనేసారు. నాకు బాగా నచ్చేసి ఊరుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రతాప్ గారు చెప్పండి మీకు నచ్చిందా అన్నారు. ఐ వాజ్ షాక్డ్ అనమాట. లైక్ హౌకమ్ నేనేమో వాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు నన్ను బికాస్ ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ, ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. అందుకోసం వాళ్ళు అంత పెద్ద వాళ్ళు అంత పైకి వెళ్ళారనిపిస్తుంది. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు నన్ను అడిగి నీకు నచ్చిందా అంటే నేను సో ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ అండి బ్యాంకాక్ సాంగ్ ఎవరికి నచ్చుతుంది సార్ ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఉందంటే దాన్ని అయితే దీన్ని మనం చేద్దామని అప్పుడు దాని సాంగ్ గురించి వర్క్ చేసామని. వర్క్ చేసే ప్రాసెస్లో సుకుమార్ అన్నారు ఎవరో వద్దు డార్లింగ్ నువ్వే రాసాయంటే. సో దేవి గారే రాశారండి ఆ సాంగ్, ఆయనే పాడారు, ఆయనే మ్యూజిక్ చేశారు. అప్పుడు మళ్ళీ sukumar garu ఒకసారి చూసాను అనమాట. కొరియోగ్రఫీ ఎవరిని పెడదాం సాంగ్ చేద్దాం అంటే అన్నారు ఎవరో ఎందుకు దేవి గారిని చేసామంటాను. నేను ఫోన్ చేశారు మీరే అంటే ఏంటండి బాబు నాకు మళ్ళీ నేను కొరియోగ్రాఫర్. కానీ అప్పటికీ ఆయనకి ఏంటంటే ఎందుకు కొరియోగ్రఫీ ఇవ్వడానికి కూడా ఆయనకి కాన్సెప్ట్ వాజ్ వెరీ క్లియర్. ఎందుకంటే పాట ఆయనే రాశారు కాబట్టి నేను ఓన్లీ సిచ్యువేషన్ చెప్పాను సార్ ఈ ప్లేస్లో ఇలా ఫ్రెండ్స్ డ్రీమ్ ఆ డ్రీమ్లో ఈ సిచ్యువేషన్ అని చెప్పాను అంతే. ఆ సిచ్యువేషన్ దగ్గర ఆయనకు వెరీ క్లియర్గా ఆయన పాట రాశారు కూడా ఆయన కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉంది. అదే కాన్సెప్ట్ చెప్తున్నారు ఇంకెందుకు ఆ కాన్సెప్ట్ మీరే చేసేయండి మీరే కొరియోగ్రాఫ్ చేసేయండి అని చెప్పేసి బ్యాంకాక్ ఆయనే తీసుకుని మొత్తం ఆయన చేశారండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎంత ప్యాషనెట్ అంటే నేను రఫ్గా ఒకటి ఎడిట్ చేసి అప్పుడు ఇస్తానండి ఎందుకంటే మొత్తం నేను చేశాను ఆయన ఎడిట్ చేశాను. తీరా చూస్తే రఫ్ ఎడిట్ కాదు అదే మెయిన్ ఎడిట్ అంత బాగా చేశాడు ఆయన. మేము మళ్ళీ ఏం చేయలేదు ఆయన నాకు చూపించారు నేను అసలు ఏం కరెక్షన్స్ ఏమి ఒక ఇన్సర్ట్ కూడా చేయలేదండి. యాస్టీజ్ ఆయన ఏం చేశారు అదే మేము ఉంచేసామండి. అయితే ఈ సినిమాతో డిఎస్పీ గారు ఇంకొక 2 కొత్త అవతారాలు ఎత్తారు, ఎడిటర్ అండ్ సినిమాటోగ్రఫర్. ఎడిటర్ అండ్ ఏమంటారు కొరియోగ్రాఫర్ చెప్పక్కర్లేదు బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ డాన్సర్, డ్యామ్ గుడ్ డాన్సర్. చూడండి చిన్న అన్ని బాగా వర్కౌట్ అయినాయి ఈ సాంగ్లో. ఏది బ్యాంకాక్ సాంగ్లో ఓకే అంటాం స్లోలీ ఇలాంటివన్నీ లైక్ ఈ కంపోజ్డ్. సో దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి. యాక్చువల్గా డైరెక్టర్లు అంటే మీరు విభిన్నంగానే వెళ్తున్నారు. డైరెక్టర్ అనగానే హీరోయిన్ సాంగ్ కోసం బ్యాంకాక్ వెళ్తుంటారు, మీరు ఒక ఫ్రెండ్ సాంగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళారు. చెప్పాం కదండి సుకుమార్ గారి దగ్గర గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో ఆయన అతి ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఒకేదానికండి, అదేంటంటే కథ ఏం చెప్తే అది చేస్తాడు ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాం అంటే అలా చైన్ రియాక్షన్ లాగా. బట్ మేము కూడా అండి నేను కూడా అంతే కథ నేను అప్పుడు హీరోయిన్ తీసుకుని బ్యాంకాక్ వెళ్ళాలి లేకపోతే హీరోయిన్కి డ్యూయట్ లేదు లేకపోతే హీరో ఒక ఐటమ్ సాంగ్ కావాలి నథింగ్ అండి. అసలు ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవు కట్ చేసేటప్పుడు. ఆ కథ ఎటు తీసుకెళ్తుంది క్యారెక్టరైజేషన్ 2 క్యారెక్టర్ ఇద్దరితో కథ మొదలెడుతున్నాం. సో ఈ 2 క్యారెక్టర్లు ఎటు వెళ్తున్నారు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ నుంచి వెళ్తున్నారు లేకపోతే ఆ 2 క్యారెక్టర్స్ వల్ల ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి దాన్ని ఒక రైటర్గా కూర్చొని ఎలా సాల్వ్ చేస్తున్నాం లేకపోతే ఒక డైరెక్టర్గా నేను ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను ఇదేనండి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం నేను 5 years వదిలేసానండి నా లైఫ్లో. పోయిన 5 years నాకు 5 years పోయినా పర్లేదు బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఇలాంటి కాన్ఫిడెన్స్ రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ కానీ గ్రిప్ కానీ ఓన్లీ సుకుమార్ గారి దగ్గరే వస్తుంది. అందుకోసం నేను 5 years పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరే కంటిన్యూ కథ తగ్గట్టుగానే వెళ్ళాం. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే ఆలోచించండి అప్పుడు వాళ్ళ ముగ్గురు ఏ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అంటే దేవి గారు కానీ ర్యాండీ గారు కానీ సుకుమార్ సార్ కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు. వాట్ ఐ నాట్ ఇప్పుడు ఈరోజు చూస్తే నేనేంటి కానీ
ఆ రిలేషన్షిప్ అని చూసారా, ఆ రిలేషన్షిప్ కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇంత చేసేసి మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరందరూ అంటారు చాలా హ్యాపీగా కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఎక్కువ హ్యాపీగా ఉంది ఎందుకంటే రాదర్ దాన్ ద సక్సెస్ నాకేంటంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ నాకు నేర్చుకున్నాను నేను వీళ్ళ దగ్గర. లాట్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దోస్ థింగ్స్.